పశ్చిమాసియాలో తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. అసలు పశ్చిమాసియా దేశాల్లోని భారతీయులు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్కలు చూద్దాం. పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరపడం ఆందోళన కలిగిస్తుంది. దుబాయ్లోని పామ్ జుమేరా, బుర్జ్ అల్ అరబ్ సమీపంలో ప్రాంతాల్లో శకలాలు పడినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంగా గడుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలోనూ సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. గల్ఫ్ దేశాల్లో భారతీయులను వెనక్కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అయితే గల్ఫ్ దేశాల్లోని ఏ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారో అనేది ఒకసారి లెక్కలు చూద్దాం. ముఖ్యంగా మొదటిది యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ 43 లక్షల మంది భారతీయులు ఉన్నారు. బెహ్రెయిన్ లో 3 లక్షల మంది, ఖతార్ లో 8 లక్షల మంది, కువైట్ లో 10 లక్షల మంది, సౌదీ అరేబియా 27 లక్షల మంది, ఒమన్ లో 6 లక్షల మంది, ఇజ్రాయెల్ లో 10,500 మంది, ఇరాన్ లో 10,000, ఇరాక్ లో 17,000, జోర్డాన్ లో 17,000, లెబనాన్ లో 3,000 మంది భారతీయులు వలస కార్మికులుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. మొత్తంగా గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది నుంచి 1 కోటి మంది భారతీయులు ఉన్నట్లు కేంద్ర విదేశాంగ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. తెలంగాణలో 15 లక్షల నుంచి 18 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లా వాసులు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రవాసులు గల్ఫ్లో వివిధ దేశాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. దాదాపు 90 లక్షల నుంచి 1 కోటి వరకు మన కార్మికులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరి భద్రతపై కేంద్రం ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. వారి కొరకు కేంద్రం ప్రత్యేకమైన వార్లైన్ ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఆయా దేశాల పరిస్థితిపై మానిటరింగ్ చేస్తుంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ఆయా దేశ అధ్యక్షులతో మాట్లాడి వారికి సంఘీభావం తెలిపి ప్రవాస భారతీయుల యొక్క వారికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా మోడీ వారికి వివరించినట్లు తెలుస్తుంది.